ఈదురుగాలులు అకాల వర్షాలతో మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరతపల్లి, చిన్నరతపల్లి, కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలోని మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వానకు 250 ఎకరాలకు పైగా మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో మామిడి కాయలు భారీ ఈదురుగాలులతో పూర్తిగా రాలిపోయాయి. మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. మామిడి తోటలపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఒక్కసారిగా ఈదురుగాళ్లు, వర్షం కన్నీళ్లను మిగిలించింది. గత ఏడాది కంటే ఈసారి మామిడి తోటల్లో ఎక్కువ శాతం మామిడికాయలు కాయగా తోటలకు మంచి ఆదాయం సమకూరుతుందని చూసిన రైతులకు ఒక్కసారిగా ఈదురుగాలులు, వర్షం నిరాశను కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం మామిడి తోట రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వడగండ్ల వర్షాలతో నష్టపోయినటువంటి మామిడి తోట రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇటు వరి పంటలకు అకాల వర్షం, ఈదురుగాలులతోటి తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలోనేమో వరి పంట మొత్తం నేలకు వాలి వడ్లు పూర్తిగా రాలిపోయాయి. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నీకు బాగా రాదు. ఫస్ట్ తీసుకుంటా. కాడ మొదలు పెడితే కొసైలో రాదు. ఇవ్వండి అన్న అడ్డు కాలేదు, ఏం కాలేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి గ్రామం, తిరుమల రామచంద్రు. రాత్రి అకాల వర్షానికి నిదురు గాడుపులకు మామిడి తోట 4 ఎకరాల మామిడి తోట రాలిపోయింది. మొత్తం ఇక చేతికందే టైంలో మొత్తం రాలిపోయింది. నేను 4 లక్షల పెట్టుబడి పెట్టిన. 4 లక్షల పెట్టుబడి మొత్తం గంగాపాలైంది. మొత్తం నాశనం అయింది. 4 రాలినాయి. నాకు నష్టం బాగా జరిగింది. నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి. నా పేరు ఆషాఢపు కొమరయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాతపల్లి గ్రామం. 4 ఎకరాల మామిడి తోట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాలతోటి, ఎదురుగాలులతోటి మొత్తం రాళ్లవాన కొట్టి అంతా రాలిపోయింది. మేము 4 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇంకొక 10 రోజులు అయితే కోతకు వచ్చే టైం. ఈ నష్టాన్ని మాకు ప్రభుత్వం చేకూర్చాలని చెప్పి కోరుచున్నాం. ఇది వచ్చే సమయంలో ఎదురుగాలులతోని, అకాల వర్షాలతోటి బాగా నష్టం జరిగింది. ఇంకొక వారం 10 రోజులలో మేము కోసుకొని అమ్ముకునే సమయం ఇది. ఈ టైంలో మాకు పెట్టుబడి కూడా రాకుండా పోయింది. అంతా భూమి పాలైపోయింది. మొత్తం రాలి ఖరాబ్ అయిపోయింది కాయ. వర్షం పడి, రాళ్ళ వర్షం పడి, గాలి దువారంతో మాకు బతుకులేరు లేకుండా చేసింది. మొత్తం నష్టపరిహారం చేసింది. 11 ఎకరాలు అంటే 10 ఎకరాలు లెక్క పోయేరు పొల్దాస నర్సే. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతాను. 3,80,000. 3,80,000 అంటే పిండి వాళ్ళకు అసలు నగదు కాక పెట్టుబడి, మందులు, దానికి దీనికి 2 లక్షల దాకా వచ్చింది ఖర్చు. ఇది ఇప్పుడు కాపు అంతా రాలిపోయింది. ఏం ఆధారం లేకుండా అయిపోయింది మా బతుకు.